అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విద్యార్థుల సమస్యలపై పీడీఎస్యూ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల్ మెస్ ఛార్జీలను పెంచాలని, అలాగే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నెల 27న విజయవాడలో నిర్వహించనున్న చలో విజయవాడ ధర్నాను జయప్రదం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అమలాపురం ఎస్సీ కళాశాలలో హాస్టల్ గోడ పత్రికను ఆవిష్కరించిన నాయకులు వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.